మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో బీఎస్పీ రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు శాంతకుమార్ సంతాప సభ బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు కుతాడి నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుతాడి నరసింహులు మాట్లాడుతూ జీవితాంతం దళిత సమాజ అభ్యున్నతికి బీఎస్పీ పార్టీ పటిష్టతకు ఆయన పడ్డ కష్టాలు చేసిన కృషి మననం చేసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పార్టీ శ్రేణులతో కలిసి ప్రతిజ్ఞ చేసుకున్నారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యదర్శి శంకర్, మాలా మహనాడు సంజీవ, కౌన్సిలర్ బిషపతి, జిల్లా మాజీ అధ్యక్షుడు మానయ్య, నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు అల్లిపూర్ రమేష్, వెల్దుర్తి మండల అధ్యక్షుడు అభిలాష్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మైసగల్ల భూచేంద్ర, ఆనంద్, పద్మరావు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ శాంతన్నకు, జోహార్ శాంతన్నకు, జోహార్ శాంతన్నకు, जोहार जोहार। अमर है शांतना, अमर है, अमर है, अमर है, अमर है शांतना, अमर है। ठीक है ना? जोहार शांतना, जोहार जोहार, जोहार शांतना, जोहार जोहार, अमर है शांतना, अमर है, अमर है, अमर है शांतना, अमर है, अमर है, जोहार शांतना, जोहार जोहार, जोहार शांतना। जोहार जोहार। అలా కుటుంబ సభ్యులతోటి అన్న మనం అందరం అన్న నరసింహ అందరం మనకి ఇట్లా వాళ్ళు అర్పించి మాతో పాటు ఒక ఫోటో జోహార్ శాంతన్నకు, జోహార్ జోహార్, సమాజ్ పార్టీ నాయకులు శాంతన్నకు, జోహార్ జోహార్, కొనసాగిద్దాం శాంతన్న ఆశయాలను, కొనసాగిద్దాం 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 శాంతన్న ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న, అమర్ హే శాంతన్న, అమర్ హే శాంతన్న, అమర్ హే శాంతన్న, జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న. అందరు ఒక్కొక్కరుగా పూలు వేసి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. జోహార్ శాంతన్న, అమర్ హే శాంతన్న, అమర్ హే శాంతన్న, అమర్ హే శాంతన్న, జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న. ఆ రకంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఇంకేదైనా ఆయన అడుగుజాడలా మేము నడుస్తాం, వాళ్ళ కుటుంబానికి బాసగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. క్షమించాలి, సమయం లేదు, అందుకే ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారన్న. థ్యాంక్ యూ అందరికీ. జై భీమ్. అందరు సమానం. మరి జగన్ కి ఇప్పుడు బీసీ సర్టిఫికేట్ ఇస్తారా? జగన్ కూడా క్రైస్తవుడే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, ఇస్తారా? మరి ఏ రకంగా ఇప్పుడు మందకృష్ణ ఉన్నాడు, మందకృష్ణ ఒక ఎంఆర్పిఎస్ అయినా ఆయన క్రైస్తవుడే, ఇంకోరని చేసుకున్నాడు, అది వ్యతిరేకమేనా? మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, మనము అది దాని మీద మనం ఉద్యమం చేయాలి. ఆర్ఎస్ఎస్ మన భావజాలాన్ని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైనా మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తే అది విరమించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాలంటే బహుజన్ సమాజ్ పార్టీని ఇంకా బలోపేతం చేసి తాలూకాల కానీ జిల్లాలో కానీ మనకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి మనం పోరాటం చేస్తేనే మన హక్కులను మనం వినియోగించుకున్నట్టు అవుతుంది. శాంతన ఈరోజు అలా కుటుంబానికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము ఈ అవకాశం ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీకి మేము జై భీములు తెలుపుతూ శాంతన్న గారికి జోహార్లు తెలుపుతున్నాం. అంటే ఆయన ఎక్కడైనా వెళ్ళాలంటే ఆనంద్ ఎక్కువ అక్కడ ఉంటాడు కాబట్టి ఫోన్ చేసుకుని ఆయన బైకులు వెళ్ళలేదు. అన్నకు సొంత బైక్ కూడా ఇంతవరకు లేదు. మున్నూరు కనుక ఒక్కొక్క రూపాయి 100 రూపాయలకు 500లకు కష్టపడ్డటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన చేసినటువంటి సేవలను చూస్తుంటే ఇప్పుడు కూడా మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు కూడా మనోళ్ళు ఎవరన్నా ఒక సర్పంచ్కో లేదా ఒక వార్డు మెంబర్లకో వారు నిలబడుతున్నప్పుడు మనకు బురద జల్లే నాయకులు మన వాళ్ళే. అందుకనే దయచేసి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని దృష్టిలో పెట్టి మన శాంతన్న మన నియోజకవర్గం మంచి అగ్రవర్ణాల
వారికి ఎదురుగా ధీటుగా మరి పోరాడి మరి ఈ దినం నీలి జెండాను నర్సాపూర్ నియోజకవర్గం గడ్డ మీద ఎగిరేసినటువంటి వ్యక్తి, ఆ మహనీయుని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఏకముగా ముందుకు సాగాలని మరి ఇవన్నీ తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ ఈ ఈ ఈ ఈ మాటలను విన్న మీ అందరికీ మరి నా కుటుంబం తరపు షానాన్ జై భీమ్, జై భీమ్. జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న. సగములనున్నావా మా మధ్యలున్నావా, సగములనున్నావా మా మధ్యలున్నావా. కన్నీటి నివాళులు నీకే అర్పిస్తున్నాము, కన్నీటి నివాళులు నీకే అర్పిస్తున్నాము. మళ్ళొస్తే వీలైతే మా మధ్యలోకొచ్చి పోవాయి తల్లి కడుపు పట్టవో శాంతన్న, మా పల్లె దీపమైనవా. బహుజనుల నిడిసి పెడితివా శాంతన్న, నీ మాట మరువవు మన్నా. బహుజనుల నిడిసి పెడితివా శాంతన్న, నీ మాట మరువవు మన్నా. నీ మాట మరువవు మన్నా, నీ బాట నిడువవు మన్నా. జోహార్ శాంతన్న, జోహార్ శాంతన్న. ఆయన ఎప్పుడు ఆయన ఆశయం కొరకు బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది. అయితే అతను చనిపోయేంత వరకు నాతోని టచ్లోనే ఉండే. ఏప్రిల్ 14th అంబేద్కర్ బర్త్డే, దానికన్నా 3 రోజుల ముందు నాకు ఫోన్ చేసి, అధ్యక్ష నీకు దళిత రత్న అవార్డు ఇప్పిస్తానా, వస్తావా అని చెప్పి అన్నాడు. నాకెందుకన్నా, నాకన్నా బెటర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే 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 అని పెట్టేసేవాడు. తర్వాత 2 రోజుల్లో 13వ తారీఖు నాడు నాకు కన్ను ఆపరేషన్ అయింది. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న అధ్యక్ష 14th నాడు వస్తున్నావా అని చెప్పాను. లేదన్నా నాకు కన్ను ఆపరేషన్ అయిందని అంటే, సరే సరే జాగ్రత్త అని చెప్పేవాడు. అని చెప్పు ఫోన్ పెట్టి ఎక్కువ మాట్లాడేవాడు. ఆ ఫోన్ చేసే ముందు ఫస్ట్ పిల్లలు ఎట్లున్నారు, బాగున్నారా అని చెప్పి అడిగేవాడు. అంత స్వభావం గల మనిషి ఈరోజు మన ముందు లేకపోవడం, మనం ఈ విధంగా సంతాప సభ జరుపుకోవడం ఎంతో బాధగా ఉంది. అయినా ఆ సమయంలో చనిపోయే ముందు కూడా 2 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడి, తర్వాత రవీంద్ర భారతికి వచ్చిండు. అదే రోజు 14th నాడు. నేను 15th ఫోన్ చేశాను, 16th ఫోన్ చేశాను. అన్న ఏంది, ఎట్లా ఉన్నావు, మీటింగ్ బాగా జరిగిందా, నాంపల్లికి రవీంద్ర భారతికి వచ్చావా అని చెప్పేసి అడిగితే, వచ్చినన్నా అని చెప్పి అదే రోజు అక్కడ మరి సిక్కు కావడము, ఆరోగ్యం అక్కడి నుంచే క్షీణించడము, అది ఎంతో ఆయన చెప్తుంటే చాలా బాధగా అనిపించింది. దాని తర్వాత ఈ రోజు నైట్ చనిపోతానికి ముందు ఒక రోజు, అదే రోజు చనిపోతాని రోజు 10 గంటలకు నేను ఫోన్ చేస్తే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు అతను. ఆయన మాట విధానం చూస్తే బాగా ఊపిరి ఆడక దమ్ముతో, అంటే అన్నా నేను పెట్టేస్తున్నా అని చెప్పేసి, బాగున్నారు పిల్లలు బాగున్నారు అని చెప్పి పెట్టేయడము. తర్వాత నైట్ తెల్లారి మార్నింగ్ మళ్ళీ 6 గంటలకు నాకు ఫోన్ రావడం. ఈ విధంగా ఆయన మన అందరినీ వదిలిపోవడము, ఈ సంతాప సభ మనం జరుపుకోవడము, ఇది ఇంత తొందరలో మనం వస్తుందని చెప్పేసి ఊహించుకోలేము. కాబట్టి టైం లేదు, కాబట్టి అందరూ ఆకలితో ఉన్నారు. కానీ ఆయన సంతాప సభ ఈరోజు మనం ఈ విధంగా జరుపుకోవడము, అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ జై భీమ్. చివరిగా ఈ సభకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలపాలని మన నియోజకవర్గ అధ్యక్షులు తాలా జనార్దన్ గౌడ్ గారిని కోరుతుంది. ఒక్క నిమిషం వచ్చినాడు పవన్. ఇల్లు వాకిలిడిసి పెట్టినో మా శాంతన్న, బహుజన బాట పట్టినో. జోహార్లే బహుజన
బిడ్డ నీకు జోహార్లే. కన్నీటి నివాళులన్నా శాంతన్న బహుజన నివాళులన్నా, కన్నీటి నివాళులన్నా మా శాంతన్న బహుజన నివాళులన్నా. కట్టుకున్న భార్యకు దుఃఖమెంతో వెడితివి, కట్టుకున్న భార్యకు దుఃఖమెంతో వెడితివి, కన్న బిడ్డలకు అయ్యో బాధ పెట్టిపోతివయ్యా, కన్న బిడ్డలకు అయ్యో బాధ పెట్టిపోతివయ్యా. కొడుకులు లేకున్నా బిడ్డలే కొడుకులని, కొడుకులు లేకున్నా బిడ్డలే కొడుకులని, ఈనాడు ఏమైనా అదరలేదు బెదురలేదు, ఏనాడు ఏమైనా అదరలేదు బెదురలేదు. జనముల నీ ఉండి జనముకై నడిసినవే ఏ తల్లి, అయ్యో ఏ తల్లి, ఏ తల్లి కడుపు పంటవో శాంతన్న మా పల్లె దీపమైనవా. బహుజనుల బాట పట్టిన మా శాంతన్న కన్నీ